మిర్యాలగూడలో పరువు హత్యకు సంబంధించిన వార్త ఎవరికీ తెలియని కాదు. చాలా మంది కూడా దీనికి సంబంధించి ఎక్కడ పరువు హత్య జరిగినా కూడా ఇదే ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు. అంతటి దారుణమైన ఘటన అది. అయితే ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆ ఘటన గురించి ఎవరు మర్చిపోవడం లేదు. తాజాగా ఒక 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా నిన్న మొన్న కూడా ఒక వార్త హైలైట్గా మారింది. అందులో పాల్గొన్న వ్యక్తులకి జీవిత ఖైదుతో పాటుగా మరణశిక్ష కూడా విధించారు. ఈ నేపథ్యంలో అమృత ప్రణయ్, మీ అందరికి తెలిసిందే, అమృత తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అయితే ప్రణయ్ను ఉద్దేశించి అమృత సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఇన్స్టాలో అమృత పోస్ట్ చేసింది. ప్రణయ్ కేసులో తీర్పు వచ్చిన రోజే అమృత ఈ పోస్ట్ చేసింది. 6 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడిన అమృత ప్రణయ్ని చంపిన వారికి ఉరి జీవిత ఖైదు విధించింది కోర్టు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. చాలా మంది కూడా ఈ పోస్ట్ని చూసి రెస్ట్ ఇన్ పీస్, ఇక్కడ మీకు కనబడుతోంది కదా, అమృత వర్షిణి అని చెప్పి 10/3/2025. సో ఆ రోజున రెస్ట్ ఇన్ పీస్ అనే ఈ పోస్ట్ని ఆవిడ పోస్ట్ చేశారు. కోర్టు తీర్పుతో ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగిందంటూ దీంట్లో తన ఉద్దేశంగా ఉంది బహుశా. సో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి A2 అనే వ్యక్తికి, సుభాష్ వర్మకి, ఆయనకి ఒకవైపు మరణశిక్ష విధించడం, ఆ తర్వాత మరొక కొంతమందికి దాంట్లో ఈ కేసు ఇన్వాల్వ్ అయిన వారికి జీవిత ఖైదు విధించడంతో రెస్ట్ ఇన్ పీస్ అంటూ అమృత తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం, ఆ తర్వాత డేట్ కూడా మెన్షన్ చేయడం. సో ఈరోజు ఈ యొక్క కోర్టు తీర్పుతో బహుశా ప్రణయ్ మరణానికి కొంత సార్థకత దొరికింది, ఆత్మ శాంతించింది అన్నట్టుగా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అచిత్ అందిస్తారు. అచిత్, ఏంటి అమృత ప్రణయ్ చాలా సంచలనం ఇది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎవరు ఇంకా ఈ యొక్క వార్తని మర్చిపోలేరు. తాజాగా అందులో పాల్గొన్నటువంటి ఆ నిందితులకి ఉరిశిక్ష, మరోవైపుగా జీవిత ఖైదు విధించడంతో అందరూ కూడా మరోసారి ఈ పోస్టులు, ఈ వార్తలు మళ్ళీ చూస్తూనే ఉన్నారు. దీంతో అమృత ఒక్కసారిగా శాంతించింది, రెస్ట్ ఇన్ పీస్, అటు ప్రణయ్ ఆత్మ శాంతించింది అన్నట్టుగా భావిస్తూ తను పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. సో ఎటువంటి చర్చ జరుగుతోంది ఈ విషయం మీద, అప్డేట్స్ ఏంటి? తీర్పిచ్చిన ఆ క్రమంలో కూడా అమృత ఏదైతే ఇన్స్టాగ్రామ్ కు సంబంధించిన దాని పేరు మార్పు చేసుకుంది. మొత్తం కూడా ఆమె అమృత వర్షిణి అని కూడా చేంజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నిన్న ఆ తీర్పు రావడంతో కూడా మొత్తం కూడా ఇటు ప్రజా సంఘాలు, అదేవిధంగా బాలస్వామికి సంబంధించిన, ప్రణయ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కూడా నిన్నటి నుంచి కూడా ఒక అప్పటి జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాథ్కు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడింది అమృత. తర్వాత కూడా ఎవరు మీడియాతో కూడా మాట్లాడలేదు. కనీసం మిర్యాల కూడా వస్తుంది అనుకున్నాం, అక్కడికి రాలేదు. నల్గొండ కోర్టు దగ్గరికి వస్తుంది అనుకున్నాం కానీ అక్కడికి రాలేదు. మొత్తం కూడా నిన్న కోర్టుకు సంబంధించి తీర్పుపై కూడా ఎక్కడ కూడా ఆమె మాట్లాడని పరిస్థితి ఉంది. కానీ ఇన్స్టాలో మాత్రము ఆమె ఒక పోస్ట్ మాత్రము పెట్టిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం. ఆ పోస్ట్ కు సంబంధించిన ప్రణయ్ అమృత దాని మీద పోస్ట్ పెట్టింది. మొత్తం కూడా ఏదైతే 2018 నుంచి కూడా ఏదైతే ప్రణయ్ హత్య చేసిన కానించి కూడా ఆమె సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ గా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి క్షణం కూడా అప్డేట్ ఇచ్చుకుంటూ వస్తున్న క్రమంలో కూడా ఒకసారిగా ఈ రోజు ఇన్స్టాలో మాత్రం ఒక పోస్ట్ పెట్టి ఆమె పేరు మార్చుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఆమెకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ కు సంబంధించిన దాని మీద మాత్రము అమృత ప్రణయ్ అనే మాత్రం అంటే యూట్యూబ్ లో ఆ పేరు మార్పు చేసుకోవాలంటే కూడా చాలా వరకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి అదొకటి మార్పు చేయలేదు. కానీ మొత్తం మనగా ఏదైతే బాలస్వామికి అది ప్రణయ్ కుటుంబ సభ్యులు మాత్రము అంటే అమృత వర్షిణి అనేది పేరు రీసెంట్ గా మార్చుకున్నారా? గతంలో అమృత ప్రణయ్ గానే చాలా ఫెమిలియర్ ఆవిడ. యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, గతంలో అనేక రకాలుగా మనం అదే పేరుతో చూసాం. సో పేరు మార్పుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి దీని విషయంలో? రైట్ మేడం, ఆ రైట్ మనకి అందరూ అదే చేస్తున్నారు. మొత్తం కూడా ఏదైతే అమృత దాంట్లో కూడా మార్పు వచ్చింది, ఆమె విషయంలో కూడా మార్పు వచ్చింది అని కూడా చెప్పుకుంటున్న కుటుంబ సభ్యులు చెప్పుకుంటారు. ఎవరైతే ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మాతో కూడా అంత ఇంటరాక్ట్ కావడం లేదు. ఆ గతంలో కూడా మాతో బాగుండేది కానీ ఇప్పుడు సరిగా కావట్లేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం కూడా నిన్నటికి ఏదైతే నిన్న మనకు కోర్టు తీర్పు వచ్చిన ఆ కాసేపట్లోనే కూడా అమృత ప్రణయ్ తీసేసి అమృత వర్షిని కూడా ఇన్స్టాలో కూడా చేంజ్ చేసుకున్న పరిస్థితి. ఇంకా యూట్యూబ్ లో మాత్రం అట్లనే కంటిన్యూ అవుతుంది. మరి యూట్యూబ్ లో మారుస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కుటుంబ సభ్యులు మాత్రం ఒకటి చెప్తున్నారు, శ్రవణ్ కుటుంబ సభ్యులు వాళ్ళు అంటే ఇప్పుడు తన రెస్ట్ ఇన్ పీస్ అని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సో దీని అర్థం అంటే వారికి అటు జీవిత ఖైదు, మరణశిక్ష విధించారు కాబట్టి ఇప్పుడు అసలు ప్రణయ్ ఆత్మ శాంతించిన రకంగానే పోస్ట్ చేసింది అనుకోవాలా?
ఎగ్జాక్ట్లీ ఆమె అదే చెప్పింది. మొత్తాన్ని కూడా ఇన్ని సంవత్సరాలు వేసినా ఎవరైతే ఆ ప్రణయ్ను హత్య చేసిన వారికి మాత్రము శిక్ష పడింది, వాళ్ళకి న్యాయం, మాకు కుటుంబానికి న్యాయం జరిగిందని కూడా చెప్తుంది. మొత్తం కూడా ఇటు వాళ్ళకు శిక్ష పడడం చాలా సంతోషంగా ఉందని కూడా అందులో చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది మనకు. రైట్ అచ్యుత్. సో అమృత ప్రణయ్ కేసులో బిగ్ ట్విస్ట్. సో ఇతకెళ్ళకి కోర్టు ఇన్వాల్వ్మెంట్తో కోర్టు న్యాయాన్ని ప్రకటించినట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు. ప్రజలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, చాలామంది ఈ కేసులో న్యాయం జరగాలంటూ పోరాడిన వారందరూ కూడా ఒకసారిగా ఈ వార్త కొంత అందరినీ కూడా సంతృప్తిపరిచిందని చెప్పవచ్చు. అట్ ది సేమ్ టైం ప్రణయ్ కుటుంబానికి సంబంధించి కూడా ప్రణయ్ కుటుంబం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. అమృత కూడా ఏకంగా తన సోషల్ మీడియా పోస్ట్లో ఆ విషయాన్ని వెల్లడించింది. రెస్ట్ ఇన్ పీస్ అంటూ కూడా మెన్షన్ చేసిందంటే ఈ యొక్క కోర్టు తీర్పు ద్వారా ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరిన రకంగా బహుశా అర్థం వచ్చే విధంగా తను పోస్ట్ చేసింది. సో ఏదేమైనా కూడా మిర్యాల కూడా పరువు హత్యకు సంబంధించి ఎక్కడ ఎటువంటి పరువు హత్య జరిగినా కూడా దాని ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు. సో